వసంతమికపై రానని అన్న కోయిల రాగం వాపేనా, చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా. ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీగా మనసారా తలిచి చూడు, నోరారా పిలిచి చూడు, నీ వాకిలి ముంగిట నేనున్నానని శ్రీలక్ష్మి బదులిస్తుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. డాబర్ వాటికా ఎన్రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది. అంతా శుభమే. మీరందరూ ఇలా ముందుకు రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి ముందుకు రావడం కాదు, ఇక్కడికి వచ్చే కుటుంబాల కోసం మీ వంతు సపోర్ట్ అందించడానికి వస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి గుంటూరు జిల్లా చెరుకుపల్లికి చెందిన రామానుజమ్మ చిన్నప్పటి నుంచే పోలియో వ్యాధితో బాధపడడంతో ఆవిడ వైకల్యంతో ఎంతో కష్టాలు పడ్డారు. భార్యను కోల్పోయిన వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన కూడా ఈవిడ గురించి తెలుసుకుని ఇష్టపడి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 40 ఏళ్లుగా వంట పని చేస్తూ ఆవిడ్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఆయన. కానీ ఇప్పుడు వయసు మీద పడ్డంతో ఆయన పని దొరక్క పని చేయలేక ఆవిడ కనీసం 2 పూట్లైనా అన్నం పెట్టలేకపోతున్నానే అని ఆయన బాధపడుతున్నారు. రామానుజమ్మ చిన్న వయసులోనే పోలియో మహమ్మారి బారిన పడ్డం వల్ల నడవలేని స్థితిలో జీవితాన్ని నెట్టుకొస్తోంది. రామానుజమ్మ జీవితం గురించి, ఆమె కష్టనష్టాల గురించి ఇంటి పక్కనే ఉండే వేణుగోపాల్ రెడ్డికి ఉన్న పూర్తి అవగాహనతో రామానుజమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంగవైకల్యంతో బ్రతుకుతున్న రామానుజమ్మ జీవితాంతం తనతో బ్రతికే తోడు దొరకదేమోననే నిరాశతో ఉండేది. వేణుగోపాలరెడ్డి మొదటి భార్య కూడా చనిపోవడంతో జీవితంలో తోడులేని లోటుతో బాధపడేవాడు. రామానుజమ్మ వేణుగోపాలరెడ్డి మధ్య మొదలైన ప్రేమ నిరాశ నిండిపోయిన ఇద్దరి జీవితాల్లో వసంతాలు తీసుకొచ్చింది. సంతానం లేని కారణంగా రామానుజమ్మ వేణుగోపాలరెడ్డి వృద్ధాప్యంలో కూడా ఒకరికొకరు చిన్నపిల్లలైపోయి బ్రతుకుతున్నారు. ఇంటి పనుల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. వంట పనిలో చేయి తిరిగిన వేణుగోపాల్ రెడ్డి దాదాపు 40 ఏళ్లకు పైగా హోటల్లో మాస్టర్గా పనిచేస్తున్నాడు. పెళ్లైన నాటి నుండి రామానుజమ్మకు స్వయంగా వంట చేసి పెట్టడం వేణుగోపాల్ రెడ్డికి ఉన్న అలవాటు. పని చేయని స్థితిలో ఉన్న రామానుజమ్మను పెళ్లైన రోజు నుండి వంట పని చేసుకుంటూ పోషించుకుంటున్నాడు. నలభై ఏళ్లుగా నిలబడి పనిచేయడానికి అలవాటు పడిన వేణుగోపాల్ రెడ్డి వయసు మీద పడ్డంతో ఒంట్లో సత్తువ కోల్పోయాడు. పనిచేసే సామర్థ్యం కోల్పోవడంతో హోటల్ వాళ్లు పనికి పిలవడం మానేయడంతో పూట గడవడం కష్టమైపోయింది. ఉంటున్న ఇంటికి అద్దె కట్టలేని రామానుజమ్మ పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె అక్కయ్య వెంకటాద్రమ్మ దంపతులు ఉండడానికి ఒక ఇల్లు ఏర్పాటు చేసిచ్చారు. తలదాచుకోవడానికి చోటు దొరికిన పని దొరక్కపోవడం వల్ల పూట గడవడం కష్టమైపోతోంది అంటూ రామానుజమ్మ తన ఆవేదన వ్యక్తం చేస్తోంది. 40 ఏళ్లుగా ఆయనకి అలవాటున్నది వంట చేయడం, వంట పని చేయడం. అలాంటిది ఇప్పుడు ఆ పని దొరకపోవడం వల్ల ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు ఆ దంపతులు. సో వారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిద్దాం. జీవితం ఇది చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు, కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. ఈ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నుంచి ఈ సహాయం కోసం ఇక్కడికి వచ్చాను. నేను గత 40 సంవత్సరాలుగా హోటల్ పని చేసుకుంటూ నా భార్యను పోషించుకుంటున్నాను.
ప్రస్తుతం నేను ఓపిక లేక చిన్న టీ అమ్ముకుంటూ కొట్లమ్మడే టీ అమ్ముకుంటూ ఆమెను పోషించుకుంటున్నాను. అవి కూడా చేతకాని పరిస్థితిగా ఉంది. దీనికోసం ఏమన్నా షాపు లాంటిది పెట్టుకొని, కిరాణా షాపు లాంటిది పెట్టుకొని కూర్చొని అమ్ముకుందాంలే అనే ఆలోచనతో ఈ టీవీని ఆశ్రయించాను. ఇప్పుడు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు? ప్రస్తుతం హోటల్ పని కూడా లేదు సార్. టీ అమ్ముకుంటున్నాను. టీ అమ్ముతున్నాను. కేటిల్లో పెట్టుకొని షాపులు అమ్మిడే టీ అమ్ముతున్నాను. ఎంత వస్తుంది సార్? ఒక 20-30 రూపాయలు వస్తుంది. అంటే బియ్యం అంటే భోజనం ఎలాగా? భోజనం సార్ రేషన్ బియ్యం కొనుక్కుంటాం మేము, తింటాం. రూపాయికి 1 కిలో ఇస్తారు కదా, దానివల్ల బ్రతుకుతున్నాం. ఒక 2-3 రోజులు వర్షం పడిందంటే ఈ వర్షంలో టీ అమ్మటానికి నాకు ఆయాసంగా ఉంటుంది. ఆ అమ్మనప్పుడు ఆ 30 రూపాయలు కూడా రావు. చాలా ఇబ్బంది పడిపోతాం. సో మీరు అనుకుంటున్నట్టు ఇంటి దగ్గరలోనే ఏదైనా ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకోవచ్చు. మాకు వీళ్ళ అక్కగారు ఒక షెడ్ లాగా వేసి ఇచ్చారండి, రేకుల షెడ్. రేకుల షెడ్లో చిన్న వరండా ఉంది. దానిలో షాప్ పెట్టుకొని బ్రతుకుదామని ఆలోచన వచ్చి జిటివిని ఆశ్రయించాను. ఎందుకంటే నా భార్యను నేను పోషించుకోవాలి, ఎవరి మీద ఆధారపడకుండానే దాని మీదే ఇవన్నీ మిమ్మల్ని ఆశ్రయించాను. తప్పకుండా సార్, ఈరోజు అందరం కలిసి ప్రయత్నిద్దాం, మీకంటూ సొంతంగా మీ కిరాణా షాప్ వచ్చేలా చేద్దాం. మనం ఉన్న ఇదే సమాజంలో చాలా చోట్ల చాలాసార్లు వింటూ ఉంటాం, వయసు మీద పడ్డ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో పెట్టేసే కొడుకుల్ని కూతుర్ని కూడా, అలాంటి కథలు కూడా ఇక్కడ మేము విన్నాం అండ్ మీరు అందరూ కూడా చూసుంటారు. కానీ ఒక విషయం మాత్రం, ఈ ఇద్దరి కోసం ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆలోచిస్తున్నారు. అండ్ ఈ వయసులో కూడా నా భార్యని నేను బాగా చూసుకోవాలి అంటే, ఈ వయసులో కూడా నేను పని చేయగలను, నేను పని చేస్తాను, 40 ఏళ్ళుగా పని చేశాను, ఇంకేదైనా కూడా నేను పని చేసి ఆవిడకి ఎట్టి పరిస్థితిలో తిండి పెట్టాలి అని అంటున్నారు. బట్ రోజుకి 30 రూపాయలు వస్తున్నాయి అంటే నిజంగా మనం ఈ జనరేషన్లో ఓ వాటర్ బాటిల్ ఖర్చు, మన దాహం వేస్తే వాటర్ బాటిల్ కొనుక్కున్నంత కాస్టు ఆయన పొద్దున్నుంచి సాయంత్రం పని చేస్తే ఆయన చేతికి అందే డబ్బు అది. ఆ 30 రూపాయల్లోనే వాళ్ళిద్దరూ తినాలి, ఉండాలి ఆ ఇంట్లో. ఆయన అన్నట్టు వర్షం పడితే ఆ పనికి కూడా వెళ్ళలేరు, ఆయన ఎక్కువసేపు పని కూడా చేయలేరు ఈ వయసులో. ఇలాంటి సమయంలో మీరు అన్నట్టు ఇంటి పట్టున ఇంటి దగ్గరే వచ్చిన కిరాణా షాప్ మీరు పెట్టుకోగలిగితే తప్పకుండా ఆదాయం ఎక్కువ వస్తుంది సార్. దాంతో మీ మందులకు కానీ మీరు ఉండడానికి అండ్ అలాగే కనీసం 2 పూట్లైనా కడుపు నిండా అన్నం తినడానికి కుదురుతుంది. వాళ్ళు ఇద్దరే ఉన్నారు, కానీ ఈరోజు ఓ పని చేద్దాం, మనందరం వాళ్ళ పిల్లల్లా ప్రవర్తిద్దాం. ఓకేనా సార్? మీకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, మేమందరం కలిసి తప్పకుండా మీకు సొంతంగా ఒక కిరాణా షాప్ వచ్చేలా చేస్తాం. సో ఎంతమంది వస్తున్నారు ముందుకి? వాళ్ళు అనుకుంటున్న కిరాణా షాప్ కావాల్సిన సొమ్ములో మొదటి ప్రయత్నం 15,000 రూపాయల దాకా మీ మొదటి ప్రయత్నం వల్ల వాళ్ళకి అందుతుందమ్మా. రైట్, ఆల్ ది బెస్ట్, లెట్స్ డూ ఇట్. ఓకే, సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆడతారు అండ్ మీరు ఆడుతున్నప్పుడు గుడ్డు పగలకుండా చూసుకోండి చాలమ్మా. ఓకే, మీరు ఇటు సైడ్ నుంచి గుడ్డు పైకి ఇసిరి ఇటు సైడ్ నుంచి క్యాచ్ పట్టుకుని ఇందులో వేస్తారు అంతే. అలా ఒక్క గుడ్డు పడినా చాలు, ఆవిడ గెలిచినట్టే. సరేనా? ఓ పని చేయమ్మా, నువ్వు చేతితో పట్టుకుంది మాత్రమే కౌంట్, మిగతావన్నీ నేను బొచ్చుతో పట్టుకుంటా. రెడీ? 3, 2,
1 గో. నేల 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 నవ్వుతోంది నాల నత్తన్నాడి పొద్దు సూర్యుడులా వేల 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 సైన్యమయ్యి వాడ దూసుకెళ్ళ మంది నాలో కల సర్ర 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 ఆకాశం పోసేసా రెండు రెక్కలు తోడికేసా గిర్ర 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 భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా ఏ కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేస సంతోషాల జెండా జెండా జాగో జాగో రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో 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 రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో. Five, four, three, two, one. గుడ్డు పగిలింది. క్లాప్స్ కమ్ ఆన్. మీకు నిజంగానే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఇదివరకు ఎప్పుడైనా ట్రై చేశారమ్మా ఇలాంటి ఆటలని? బట్ కమాన్ గట్టిగా చప్పట్లు. సూపర్. సాధారణంగా ఈ ఆట ఆడినప్పుడు క్వాలిఫై అవ్వడానికి ఒకటి క్యాచ్ పడడం కూడా చాలా కష్టం. అలాంటిది ఆవిడ అదే ఇంకో చెయ్యి ఎత్తాలిగా. సో 6 గుడ్లు క్యాచ్ పట్టడం అనేది నా బూత్ నా భవిష్యత్. వండర్ఫుల్ మా, సూపర్. సో మీరు చేసిన ఈ సక్సెస్ఫుల్ ప్రయత్నంతో వాళ్ళిద్దరికీ మీ చేతుల మీదుగా 15,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. జనరల్లీ అసలు వీళ్ళు ఆయనకు చాలా కష్టపడుతున్నారు. ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఒక అమ్మాయి బాగాలేదంటేనే వదిలేసే వాళ్ళు. ఆవిడ ఆ పొజిషన్లో ఉన్నా కూడా ఆయన ఆవిడని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అండ్ ఇంకొకటి, వాళ్ళకి పిల్లలు లేరు, కానీ ఆయన అది లేకపోయినా సరే వాళ్ళ ఆవిడని చాలా బాగా చూసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడికి కూడా ఎందుకు వచ్చారంటే ఆయనకి ఇంకా స్తోమత లేదు అంతకు మించి చేయగలిగేంత. కానీ ఆయన నిజంగా మీరు చాలా కష్టపడుతున్నారు తాతగారు. మామగారు మీరు ఏడవకండి, ఆయన ఉండగా మీరు ఎందుకు ఏడుస్తున్నారు? అంత బాగా చూసుకునే ఆయన ఉన్నారు మీకు, ఏడవకండి మీరు. అండ్ ప్రదీప్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి షోస్ చేస్తున్నందుకు. ఇలాంటి షోస్ ఇంకా చేయాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో వాళ్ళకు కూడా ఏమైనా చెప్దాం అనుకుంటామా? వీళ్ళకి పేరెంట్స్ని బాగా చూసుకోండి. వాళ్ళకి లేరు చూసుకోవడానికి, మీకు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా నాన్ని. అది చాలు, ఇంకేం అవసరం లేదు. మీ పేరెంట్స్కి మీరు అంతకంటే పెద్దగా ఏమి ఇవ్వనవసరం లేదు. సూపర్ మా. సో మీరు పాలిటెక్నిక్ చదువుతో ఇది కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయమ్మా మీకు? పాడతారా మీరు? పాటలు పాడుతూ ఉంటారా? ఓ వెరీ గుడ్, సూపర్. పాడండమ్మా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. సూపర్. ఇదివరకు ఎప్పుడైనా ఇలా స్టేజ్ మీద పాడారమ్మా? కాలేజ్లో ఎప్పుడో. అవును. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అందరూ అంటే ఏమన్నారు? వాళ్ళందరూ ఏమన్నారు? వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ ఎంకరేజ్ చేశారు, వీళ్ళు ఇంకా సరిగ్గా ఎంకరేజ్ చేయట్లేదు. ఎక్కడ కమాన్ క్లాప్స్. ఓకే, అంటే మా వాళ్ళందరూ వీళ్ళందరిలో లారెన్స్ ప్రభుదేవ్ వాళ్ళు ఉన్నారమ్మా. వాళ్ళు ఓన్లీ డాన్స్ వరకే వాళ్ళకి కావాలి. మాలో కూడా ఉన్నారు, మీలో కూడా ఉన్నారు చేసేవాళ్ళు. అవునా? ఎవరున్నారు? పిలవండి ఆవిడని. శిరీష.
వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇద్దరికి ఒకరికొకరు తోడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు మీరిద్దరు. అమ్మా, అసలు ఎలా పరిచయం, ఎలా మొదలైంది మీ కథ? అయ్యా, గుంటూరు జిల్లా చెరుకుపల్లి గుళ్ళపల్లిలో ఉంటాం బాబు. అక్కడ నేను అక్క దగ్గర ఉండేదాన్ని. అయితే ఇక ఈయన గారు కూడా అక్కడ అద్దెకే ఉన్నారు. ఇక మరి కాళ్ళు ఎట్ట అయిపోయి అక్క పోషించుతూ అట్ట ఉంది. ఇక ఆయన చూశారు చానాలు. మరి నేను చేసుకుంటామా అని ఆయన అడిగాడు సార్. ఆయన అడిగారు సార్. మీరేమన్నారు? ఇంకా ఆధారం దొరికితే చెయ్యి ఇస్తే ఎవరు అయినా ఆశపడతాం కదా సార్. 2 ఆపరేషన్లు అయింది సార్ నాకు. ఇక్కడ ఆపరేషన్ అయింది, పొట్టకు ఆపరేషన్ అయింది, నడవలేను, ఏం చేయలేని స్థితిలో జాలిపడి చేసుకున్నాడు సార్ అంతా. నాకు పిల్లలు లేదు, సొంత ఇల్లు లేదు, ముసలాయన. మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు సార్ వాళ్ళ ఇంటి పక్కన అప్పట్లో? వీళ్ళుండే ఇంట్లే, అది వేరే పోర్షన్, మేము వేరే పోర్షన్లో ఉంటున్నాం. రోజు వస్తూ పోతూ చూస్తున్న ఈ అమ్మాయి. ఆ పరిస్థితిలో నేను రోజు చూసి అసలు ఏంటి ఈ అమ్మాయి ఇట్లా అయిపోయింది, వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటని వీళ్ళ అమ్మగారిని అడిగాను సార్. ఏమమ్మా ఈ అమ్మాయి ఏంటి, మీరేమి చేయరా ఏమికు అంటే, అయ్యా మాకేముంది చేయటానికి, నేనే మా అమ్మాయి పెద్దమ్మాయి ఇంట్లో ఉంటున్నాను, ఈ అమ్మాయి ఒకటి మళ్ళీ నాకు బరువు, ఏం చేయలేకపోతున్నాను. అప్పుడు నేను అనుకున్నాను సార్, అప్పుడు ఎంతో కొంత సంపాదిస్తున్నాను. తర్వాత వీళ్ళ అమ్మగారిని అడిగాను నేను, ఏమండి ఈ అమ్మాయికి ఇట్లా ఉన్న బదులు నేను పెళ్లి చేసుకుంటాను, మీకు ఇష్టమేనా అని. అప్పటికి ఈమెకు నాకు మాటలు లేవు. ఫస్ట్ వీళ్ళ అమ్మగారిని అడిగిన తర్వాతే మేము మాట్లాడాం. ఎప్పుడు మాట్లాడలేదు ఆవిడతో మాట్లాడి చూడటం, వెళ్ళటం, రావటమే. మరి అంటే ముందు ఆవిడని ఒకసారి చెప్దామను, ఆవిడని ఒకసారి కలుద్దామని అనిపించలేదా? అనుకోలేదు. ముందు వాళ్ళ అమ్మగారిని అడిగిన తర్వాత ఈమె గారిని అడిగాను. చాలా పద్ధతిగా ముందు ఆడపిల్ల నచ్చిన తర్వాత ఆడపిల్ల అమ్మగారితో మాట్లాడారు. ఓకే, ఆవిడ ఒప్పుకున్నారా? ఆవిడ అంది, అయ్యా మేము ఆ కుంటమ్మాయిని ఎవరికన్నా ఇస్తే వాళ్ళు కొడతారో తిడతారో అనే భయంతో మేము ఆ ఆలోచన పెట్టుకోలేదు అన్నారు. అంటేను నేనన్నా, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా, జీవితకాలం నేను పోషిస్తాను అని చెప్పేశాను సార్. డిసైడ్ అయిపోయాను. నాకు ఇటు లేదు, ఏమన్నా కానీ జాలి అనుకొని, ప్రేమ అనుకొని, ఏదన్నా కానీ నేను జీవితకాలం పోషిస్తానని అప్పుడే చెప్పేసి. అట్లనే ఇప్పటి వరకు ఏ పని ఒకటి చేసి హోటల్ పని 40 ఏళ్ళుగా చేస్తున్నాను. ఎన్నాళ్ళు అయి ఉంటుంది సార్ పెళ్ళి? 87లో సార్. 87లో పెళ్ళి? 86, 87 మధ్య. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలం గడిచిపోతూనే ఉంది. కానీ ఎన్నేళ్ళైనా ఆ ప్రేమ ఇంకా తగ్గలే, ఆ ప్రేమ ఇంకా పెరుగుతూనే ఉంది. అండ్ మీరు ఎంతో మందికి ఆదర్శం సార్. మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకోవాలి. అన్నీ శుభ్రంగా ఉండి కూడా ఏదో దాని మీద కొట్టుకుని విడిపోతున్న ఈ టైంలో, పెళ్లి చేసుకున్న 6 నెలలకే విడిపోతున్న ఈ సమాజంలో 35 ఏళ్ళుగా చాలా అద్భుతం. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇంట్లో పనులు ఎలా పంచుకుంటారు సార్ ఇద్దరు? కూర్చొని కాయగూరలు అవి కోసిస్తుంది, ఈ ఊడవటం మాత్రం ఆమె ఊడుస్తుంది. చిన్న చీపిరి తీసుకొని కూర్చొని ఊడుస్తుంది. ఆ బయట మాత్రం నేను ఊడుస్తాను పెద్ద చీపిరితోటి. ఈ వంటేమో అన్నం నేనే వండాలి, ఆమెకు స్టవ్ అందదు. నేను డ్యూటీ చేసి వచ్చి ఈమెకు వండి పెట్టాలి. పైగా అక్కడ హోటల్ నుంచి పనిచేసినప్పుడు అక్కడ ఏదైనా టిఫిన్ కట్టిస్తే తెచ్చుకొని ఇద్దరు తినేవాళ్ళం. సో ఇన్నేళ్లుగా మీరిద్దరే ఉన్నారు?
మేము ఇద్దరమే ఉన్నాం సార్. ఎప్పుడు ఏమీ అనిపించలేదు మాకు ఇద్దరం చాలు మేమిద్దరం అనిపించడం అనటానికి ఈమెకు అప్పటికే ఆపరేషన్ అయింది సార్. అవును. కడుపు నొప్పి వచ్చి ఆపరేషన్ చేసినప్పుడు ఈమెకు పిల్లలు కూడా లేకుండా ఆపరేషన్ చేసేసారు. ప్రస్తుతానికి నేను చేసేది ఏంటంటే పని చేసుకురావటం, ఈమెకి చేసి పెడతాం, బట్టలు గిట్టలు ఆమె సరుపులో ముంచి పెక్కన పెడుతుంది, తర్వాత నేను వచ్చి జాడిచ్చి ఆరేసుకుంటాను. సార్ ఇప్పుడు మీ కథలో అతి ముఖ్యమైన ప్రశ్నలు, ఆవిడ కోపం వస్తుందా? వస్తుంది సార్, బాగానే వస్తుంది. మీ మీద అలుగుతారా? అలుగుతుంది. ఏ విషయాలు అలుగుతారు? ఏ విషయం అంటే సార్, మామూలుగా నేను చేస్తూ ఉన్నప్పుడు అవన్నా చేయకపోయావా అంటాను. నేను బయట నుంచి వచ్చేప్పటికి ఆ కొంచెం కూడా చేయకపోతే ఎట్లా అంటే ఇంకా బిగిసిపోయింది. అలా అలిగినప్పుడు బుజ్జగించడానికి ఏం చేస్తారు మరి? ఏం చేసేది సార్, కొంచెం సేపు పలకకుండా నేను ఉండటమే. మౌనం మంచిదంటారు లేడీస్. కోపడితేనేమో ఎక్కువ అవుతుంది కదా. అవును. మాటకు మాట పెరిగి గొడవ అవుతుంది. ఆమె కోపంగా సీరియస్గా ఉందని అర్థమైనప్పుడు కొంచెంసేపు సైలెంట్గా ఉంటే తుఫాన్ అలా ముందు నుంచి వెళ్ళిపోతుంది. అటు సైలెంట్గా ఉండిపోతాం, అటు వెళ్ళిపోవటం. మీకు కోపం వస్తే ఆవిడేం చేస్తారు? కోపం వచ్చినా ఆపుకోవటమే, కోపం వచ్చినా ఆపుకోవటమే, అంతకన్నా ఏం చేయగలిగింది ఏం లేదు. సో ఒకరికొకరు తోడుగా అన్నీ వాళ్ళే పిల్లలై వాళ్ళే పెద్దలై వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఈరోజు ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న ఆ ఇద్దరు ఇలాగే ఇప్పుడున్న ఈ ఆనందంగానే ఇక ముందు కూడా ఉండాలని మనందరం కోరుకుందాం. వాళ్ళు అలా ఆనందంగా ఉండడానికి వాళ్ళకంటూ ఒక సొంతంగా చిన్న కిరాణా షాప్ కావాలని కోరుకున్నారు ఆయన. కాబట్టి ఆ కిరాణా షాప్ కోసం మరో ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? ఓకే, సో ఈ నలుగురు ముందుకు వచ్చారు మరో ప్రయత్నం చేయడానికి. అండ్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర తోకలు ఉన్నా కూడా ఎందుకైనా మంచిదని వెనక్కి తిరిగిన ప్రపంచాన్ని చూపించండి ఏం జరిగిందో. వీళ్ళిద్దరూ హ్యాపీగా అక్కడ నుంచి ఉన్నప్పుడు అమ్మాయిలిద్దరూ రింగ్ విసిరితే ఆ తోకలో పడాలి. మినిమం 10 రింగులు కంపల్సరీ ఉండాలి. Ready, let's do it, come on. Ready, 3, 2, 1, go. कर दिया मैं रिस्क कर दिया नीके ना दिल दे दिया मैं मिक्स कर दिया मैं फिक्स कर दिया नीतो ने पेल्ली डांडिया You are my darling oh lingo lingo ling what a feeling oh lingo lingo ling You are my darling oh lingo lingo ling what a feeling oh lingo lingo ling 1, 2.
ఇద్దరు కలిసి 10 చేస్తే చాలు, కానీ ఇద్దరు కలిసి 17 రింగ్లు కలెక్ట్ చేశారు. వెల్ డన్, సూపర్. మీరు చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అవడంతో మీ చేతుల మీదుగా వాళ్ళిద్దరికి మరో 15,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. లక్ష్మీదేవి తలుపు తడితే. అమ్మమ్మ తాతయ్య లవ్ స్టోరీ మాత్రం చాలా బాగుంది. అదే మీ లవ్ స్టోరీ బాగుందని చెప్తున్నాను. ఇప్పట్లో ఇలాంటి లవ్ స్టోరీ ఎక్కడ దొరకదు కదండి, అందుకని మీ లవ్ స్టోరీ బాగుందని చెప్పాను అంతే. వెరీ గుడ్, సూపర్. నా పేరు ప్రశాంతి. నేను ఎస్ఎన్ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ BSc BJC చదువుతున్నాను. ఈ రోజుల్లో లవ్ అంటే ఏదో టైం పాస్ అన్నట్టు జరుగుతుంది, కానీ మీరు మాత్రం ఇప్పటికి కూడా మీరు అమ్మమ్మని అంత బాగా లవ్ చేస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మీ లవ్ స్టోరీ మాత్రం కేక తాతయ్య. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లే. ఇంకా ప్రదీప్ గురించి చెప్పాలంటే ప్రదీప్కి నేను బిగ్ ఫ్యాను. నేను ఇన్నటి నుంచి ప్రదీప్ని కలవాలి, హ్యాండ్ ఉన్న ఇవ్వాలని అనుకుంటున్నాను. అవకాశం ఇప్పుడు వచ్చింది. వెనకాల వరుస వాళ్ళు ఎందుకు ఇలా దండం పెట్టి ఇలా అంటున్నారు, ఏమైంది? చాలా బాగా చెప్పారు. క్లాప్. ప్రదీప్, ఏం చేస్తాం, అమ్మాయిలం జెన్యున్గా లవ్ చేయడం కంటే మాకు ఇంకేం తెలుసు. హలో, బేసిక్గా అబ్బాయిలు 2 టైప్. టైప్ 1 ఇలా నలుగురు నేసుకుని వచ్చి పడేస్తే పడిపోతారు అనుకుంటారు. టైప్ 2 వాళ్ళ కోసం త్యాగాలు జరగాలి, యుద్ధాలు జరగాలి, అయినా పడతారో లేదో గ్యారంటీ లేదు. నేను టైప్ 3. టైప్ 3కి ఆప్షన్స్ ఏమి లేవుగా. స్క్రిప్ట్లో 2 వరకే నేర్చుకున్నా, 3 తెలియదు నాకు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. హే తోక బ్రదర్ 1. నీ పేరేంటి, మీరేం చేస్తూ ఉంటారు? ఏం చేయాలో ఆలోచిస్తుంటా. తగ్గిపోద్ది. మార్నింగ్ 2 టాబ్లెట్స్ వాడితే అంతా ఫ్రీగా. సాయంత్రం కూడా. ఇంతకీ మీ పేరేంటి? నా సార్ DSP. Okay, this is DSP present. DSP అంటే దేవిశ్రీ ప్రసాద్. ఓ, మీరు వాయిస్తారా? ఏమేమి వచ్చి ఇన్స్ట్రుమెంట్స్? ఏవి రావు. పాడతావా పాటలు? పాడను, రాస్తా. రీసెంట్ గా రాసిన దారుణం, ఐ మీన్ అద్భుతమైన పాట ఏమైనా ఉందా? ఇది పాడు, వాళ్ళ కోసం అయిపోయారు. సుఖాలు కలువబడ్డారా మీరు అంతా? హలో మైనా, ఇదే మైనా, నేను నిన్నే ప్రేమిస్తున్నా, కాదన్నా కంప్లైంట్ చేసినా, తిట్టుకున్నా కొట్టుకున్నా, కసురుకున్నా, ఎంత ఉసురు పోసినా, నా ప్రాణం నీకంటే ఎక్కువ కాదన్నా. ఏం పాడాడు, ఏం పాడాడు? ఏమీ పాడలేదన్నా. మైక్ తీసుకో. గురుగారు, మీ పేరు ఏంటి, మీరేం చేస్తుంటారు? నా పేరు పాపయ్య. బాబు పాపాయ్ అంటాడేంటండి ఈయన? నీ పేరు పాపాయ్, అమ్మాయిల గురించి కాదు నాన్న, నీ పేరు? పాపాయి కాదు, పాపయ్య. ఓ యా 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 యా. ఓ యా, ఐ థింక్ వాట్. ఓ యా, ఓకే, ఐ నో యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురు ఇలా ముందుకు వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు 2 ప్రయత్నాలు జరిగాయి. వాళ్ళకి ఆ కిరాణా షాప్ చాలా ముఖ్యమైనది. దానికోసం కావాల్సిన డబ్బులో 30,000 రూపాయలు మీ అందరి సహకారంతో వాళ్ళకి అందాయి. సో సార్, ఇప్పుడున్న పరిస్థితులు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చెప్తున్నారు, బాగుంది. కానీ అంటే మీరు ఎన్నో ఏళ్లుగా ఆ వృత్తిలో ఉన్నారు, మాస్టర్గా పనిచేశారు హోటల్లో.
ఇలా వయసు మీద పడడం వల్ల లేతే నుంచుని పని చేయలేకపోతున్నారనో ఇలా ఏదో ఒక కారణం మీద పని తక్కువైంది, పని తగ్గడం జరిగింది అంటే ఎలాంటి ఇబ్బందులు, ఎందుకు కాదంటూ ఉండేవాళ్ళు, ఏం జరుగుతుంది? నేను పని చేసే దగ్గర సార్ ఎక్కువ పని చేయాలంటే కొంచెం స్ట్రెయిన్ అయిపోతున్నాను. అందుకని కొంచెం చిన్న చిన్న పనులు చేయాలి, పెద్ద పనులు చేయకపోతేనేమో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఏం చెప్తూ ఉండేవాళ్ళు అక్కడ? వంట పని అన్నీ చేయాలి. ఇదివరకు కూడా వాళ్ళకే చేసిన వాళ్ళకే చేశాను, చాలా కాలం వాళ్ళ దగ్గరే వెళ్ళారు, వాళ్ళ దగ్గరే చేశాను. ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే అంత పెద్ద పెద్ద గిన్నెలు దించడం, పైన పెడతాం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వీలున్నంత వరకు చిన్న పని ఏమన్నా ఉంటే పిలుస్తున్నారు, పెద్ద పనులకు పిలవట్లేదు. అసలు పిలవట్లేనట్టే. ఈ మధ్యకాలంలో నేను టీ అమ్ముకోవటం మొదలుపెట్టిన తర్వాత ఇక మనకు సంబంధాలు లేనట్టుగా అయిపోయినాయి. అందుకని అంటే ఈ షాపు లాంటిది అయితే కూర్చొని అమ్ముకోవచ్చు, ఇట్లా పెట్టుకుందామని ఆలోచన వచ్చి తర్వాత జీ తెలుగులతో సంప్రదించాం. ఇప్పుడు అది ఏదైతే టీ పెట్టి దాన్ని బయటకెళ్ళి షాపులమ్మడే నడుచుకుంటానే షాపులమ్మడే వెళ్ళుకుంటూ పోసుకుంటూ వెళ్ళాలి. తర్వాత సాయంకాలం వెళ్ళి మళ్ళీ డబ్బులు వసూలు చేసుకోవాలి. వాళ్ళ ఉద్దేశంలో ఒక టీయేగా అనుకుంటారు. వాళ్ళకు ఒక టీ, నాకు అర్ధపావు కూరగాయలు వస్తాయి. ఎవరైనా వచ్చారు సార్ ముందుకి సహాయం కానీ, చుట్టాలు కానీ, స్నేహితులు ఎవరైనా ఉన్నారా? చుట్టాలు ఉన్నారు కానీ వాళ్ళు మనకు సహాయం చేసే స్థితిలో లేరండి. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు కూడా రోజు కూలి. ఎప్పుడన్నా అప్పుడప్పుడు 200-300 ఇచ్చి వెళ్తారు. తాతయ్య ఉంచుకొని చేతిలో పెట్టి వెళ్తూ ఉంటారు. అయినా తీసుకోవడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంటుంది. దాదాపు 40 ఏళ్ళుగా వంట చేశారు. ఎంతోమంది శిష్యులు, ఎంతోమందికి చాలా మంది నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఓనర్స్ అయిపోయారు. కానీ వాళ్ళు బాగుండవా బాబాయ్, కాఫీ తాగేళ్ళు, ఇంతే. చాలా బాధ అనిపిస్తుంది కదా సార్. నాతో ఇప్పుడు అవసరం లేదు, నేను పెద్ద పని చేయలేను కదా, వాళ్ళకి అవసరం లేదు. దానికోసమే ఇక ఏదన్నా చేసుకోవాలి అని ఆలోచన వచ్చిన తర్వాత మీ ప్రోగ్రాం చూశాను. ఆమె గారే అన్నారు, ఏమండి మనం కూడా ఫోన్ చేస్తామా, రోజు అదే ఆ టైంకి అదే పెడుతుంది. తర్వాత కాల్ వచ్చింది, మాట్లాడారు. సరే అప్పటి నుంచి ఈమెకు నమ్మకం వచ్చింది. ఆ పరిస్థితిలో ఉన్నాం సార్. ఇంత వయసు వచ్చాక కూడా తన భార్య కోసం కనీసం రోజులో 2 పూట్లైనా కడుపు నిండా అన్నం పెట్టాలి అని భావిస్తున్నారు ఆయన, పెద్ద ఆయన. సో వాళ్ళ కోసం ఇంకో చివరి ప్రయత్నం కనుక మనం చేస్తే వాళ్ళకి సొంతంగా ఒక కిరాణా షాప్ రాబోతోంది. సో చివరి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? మీ అందరి తరఫున ఈ అబ్బాయి ముందుకు వచ్చాడు చివరి ప్రయత్నం చేయడానికి. ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయిపోతే 30,000 రూపాయలు ఆ ఇద్దరికి అందుతాయి ఆ కిరాణా కొట్టు కోసం. రెడీయా? లెట్స్ డూ ఇట్. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ టేబుల్ మీద ఉన్న ఈ 5 గ్లాసులు, దాని కింద బోర్లించిన ఇంకో 5 గ్లాసులు, రెండింటి మధ్యలో ఆ కాగితం అడ్డం ఉంది. మీరు పైది కింద పడకుండా ఆ కాగితం లాగేయాలి. 5లో మినిమం కింద పడకుండా మీరు 3 నుంచోబెట్టాలి. రెడీ? 3, 2, 1 గో. పొగరు పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేదం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవరంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే మాదే మాదే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. ఇప్పుడు ఆ కాగితాలని మళ్ళీ లోపల పెట్టే. పర్లే మనోళ్ళే ఫ్యాన్స్, మీ వాళ్ళేగా చేసి ఫ్లయింగ్ చేసి ఇచ్చే వాళ్ళందరికి ఫ్లయింగ్. బా ఇసిరిండు అన్న. సో నీ చేతుల మీదుగా ఇప్పుడు ఆ ఇద్దరికి 30,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది, సో మీ ప్రయత్నంతో ఇప్పుడు వాళ్ళు అనుకున్న మొత్తం సొమ్ము ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది.
ఆ 60,000 రూపాయలతో వాళ్ళు ఇప్పుడు సొంతంగా ఒక కిరాణా షాప్ మొదలు పెట్టుకోగలుగుతారు. సో అందులో మీది కూడా ఒక పార్ట్ ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. లత గారు, మీరు అనుకున్నట్టు మీకు సొంతంగా మీ ఇంటి దగ్గర ఒక కిరాణా షాప్ పెట్టుకుందాం అనుకున్నారు. అండ్ ఈరోజు ఎంతోమంది పిల్లలు ముందుకు వచ్చారు, వాళ్ళ వంతు ప్రయత్నం చేసి ఈరోజు మీకు సొంతంగా ఒక కిరాణా షాప్ వచ్చేలా చేశారు. సో ఇక కిరాణా షాప్ మీకు సొంతంగా ఉంది. నాకు ఈ సహాయం చేసిన అందరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ప్రదీప్ గారికి ఆశీస్సులు. సార్, మా తరఫు నుంచి ఇంకొక చిన్న కానుక ఉంది, అది కూడా తీసుకొస్తా. రెడీ, 3, 2, 1. నా ఇల్లు నా వాళ్ళు క్షేమంగా నూరేళ్ళు ఉండాలి అంటూ ఒకరు, నా కోసం నా నేస్తం బతకాలి కలకాలం అంటూ కోరేది ఇంకొకరు. తప్పు ఒప్పు అన్నీ తెలిసి బదులివ్వడే ఆ పైవాడు, మనసే నలిగి మనిషే పాపం విధి చేతిలో ఆడే బొమ్మవుతాడు. మీకు ఇప్పుడు సొంతంగా ఒక కిరాణా షాప్ ఉంది. సో మీ మాటల్లో మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? మాట్లాడండి. ఈ జీటీవీ వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు బాబు. ముఖ్యంగా ఈ ప్రతి బాబుకి నా నమస్కారాలు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, నా కోసం ఆడిపెట్టిన ఈ బిడ్డలందరికీ నా నమస్కారాలు బాబా. మీరందరూ చల్లగా ఉండండి. ఈ జీటీవీ వారికి నేను ఎంతో రుణపడి ఉంటాను బాబు. మీ అందరికీ పేరు పేరున, ఒక్కొక్క పేరు పేరున రుణపడి ఉంటాను బాబు. ఈ జీటీవీ మాకు చేసిన సహాయానికి, ఆ సహాయానికి మీరు స్పందించి వచ్చిన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మా జీవితానికి కొత్త వెలుగు రావడానికి కృషి చేసి మాకు ఈ సహాయం చేశారు. మేము ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నాము, కానీ మా జీవనానికి ఆధారం లేక ఇక్కడికి చేరాము. అయినా మాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయడానికి జీటీవీ వారు సహకరించారు. మేము వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు వాళ్ళకి సొంతంగా ఒక కిరాణా షాప్ ఉంది. వీటిని మొదటి బోని కూడా ఈ మంచి మనసున్న వాళ్ళు వీళ్ళందరూ మొదటి బోని చేస్తారు తాతగారు. దాన్ని బట్టి మన షాప్ ఓపెన్ అయిపోయినట్టే. ఓకే, సో ఇవాళకి మాత్రం ఓపెనింగ్ డే కాబట్టి షాప్లో నేనే కూర్చుంటా. మీరమ్మండి. ఓకే, షాప్లో రండి బాబు రండి. ఆ బెల్లం, పుట్నాల పప్పు, చక్కెర, చింతపండు, మిరపకాయ. వీళ్ళకు వచ్చిన ఆదాయం మొదటి బోని 5,150 రూపాయలు. సాధారణంగా ఇద్దాం అనుకున్న వాళ్ళకి పాపం 500 నోటు 1000 నోటు చెల్లదు. కాబట్టి ఆ 100 ఇస్తూ ఇంతమంది వచ్చి, నిజంగా 500 1000 ఇచ్చిన రోజు కూడా ఇంత రాలేదు. సో ఈరోజు మీరందరూ కలిసి ప్రూవ్ చేశారు. సో ఒకరికి సహాయపడడానికి అంతమంది తరలి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఇది నిజంగా వాళ్ళకి ఒక నెలే కాదు, దాదాపుగా ఒక 6 నెలల వరకు ఈ ఆదాయం నిజంగా సరిపోతుంది. అంటే ఉపయోగపడుతుంది, సరిపోవడం కాదు, ఉపయోగపడుతుంది వాళ్ళకి, వాళ్ళ మందులకు కానీ వాళ్ళ అవసరాలకు కానీ ఈ 10 నిమిషాల్లో మీరు చేసిన ఈ పనికి. అండ్ అలాగే అతి త్వరలో ఈ కిరాణా షాప్ ఓపెన్ కాబోతోంది.
అండ్ అది కూడా చాలా సక్సెస్ఫుల్గా నడవాలని, ఆ చిన్న కిరాణా షాప్ పెద్ద సూపర్ మార్కెట్ అవ్వాలని మనందరం కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇలాగే మరో కుటుంబంలో చిన్న చిరునవ్వు తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ.